మొట్టమొదటిసారిగా ఆయిల్ ఫామ్కి సంబంధించినటువంటి ఒక పెద్ద కర్మాగారం తెలంగాణ నడిగడ్డన సిద్దిపేట నియోజకవర్గంలో నెరిమెట్ట గ్రామంలో 300 కోట్లతోటి నిర్మాణం పూర్తి చేసుకొని 22వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం జరగబోతుంది. అక్కడే ఇప్పటివరకు తెలంగాణలో రిఫైనరీ లేదు. కేవలం ముడి ఆయిల్ ఫామ్ని మనం పక్క రాష్ట్రాలకి పంపించి రిఫైన్ చేసుకొని మళ్ళీ విజయ బ్రాండ్ ద్వారా మనం అమ్మకాలు కొనసాగిస్తున్నాం. అందుకని హైదరాబాద్కి అత్యంత దగ్గరలో ఉండేటటువంటి సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఒక సెంటర్ పాయింట్గా ఉంటుంది. అన్ని జిల్లాలకి సమాన దూరంలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 30 జిల్లాల్లో కూడా మనం ఆయిల్ ఫామ్ని పెంచుకోవటానికి ఈ రోజున తెలంగాణ సిద్ధపడింది. కాబట్టి అన్ని జిల్లాల్లో ఫ్యాక్టరీలు ప్రారంభమయ్యే లోపులోనే వచ్చిన పంటని ఇప్పటివరకు అశ్వారావుపేట ఫ్యాక్టరీకి తీసుకెళ్లాల్సి వస్తుంది. ట్రాన్స్పోర్టు అదేవిధంగా దూరాభారం అవుతుందని యుద్ధ ప్రాతిపదిక మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొట్టమొదటి రోజునే శాంక్షన్ చేసి కేవలం 16 నెలల కాలంలోనే పూర్తి చేసి ఈ రోజున ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం జరుగుతుంది. కాబట్టి ఈ మహా పండక్కి సంబంధించి పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అందరం కలిసి రైతు ప్రదర్శన కూడా ఏర్పాటు చేశాం. రేపు ఉగాది సందర్భంగా శాసనసభ స్పీకర్ ప్రసాద్ గారు, అదేవిధంగా శాసన మండలి అధ్యక్షులు సుఖేందర్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు అందరూ ఆ యొక్క వ్యవసాయ ప్రదర్శనని ప్రారంభించడం రేపు ఉగాది సందర్భంగా ప్రారంభిస్తాం. తర్వాత 3 రోజులు కూడా రాష్ట్ర రైతాంగం మొత్తం అక్కడ ఉన్నటువంటి సాంకేతికత, వ్యవసాయ మెళకువలు అన్ని కంపెనీలతో సహా విత్తన కంపెనీలు, అదేవిధంగా యంత్ర పరికరాలకు సంబంధించింది, నూతన పరమైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులు, దాంతో పాటు రైతాంగానికి రోజు అక్కడ డిస్కషన్స్ పెట్టి రైతుల యొక్క సందేహాలకి వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా తీసుకొని శాస్త్రవేత్తల ద్వారా 21, 20, 21, 22 3 రోజులు కూడా అక్కడ రైతాంగ సదస్సులు కూడా నిర్వహించబడుతుంది. అందుకని ఈ యొక్క మహత్కార్యంలో రాష్ట్ర రైతాంగం మొత్తం పాల్గొనాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేయటం కోసం, వారిని ఆహ్వానించటం కోసం మేము 4 మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా, అదేవిధంగా పశుసంవర్ధక శాఖ మంత్రిగా, సిద్దిపేటకు సంబంధించి ఆయన నియోజకవర్గం హుస్నాబాద్ కూడా ఈ యొక్క జిల్లాలో ఉండటం మూలన పొన్నం గారు కూడా బాధ్యతలు తీసుకొని అత్యంత సమీపంలో ఆయన నియోజకవర్గం ఉంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి ఈ యొక్క సత్కార్యానికి అందరి ఆశీర్వాదం, అందరినీ ఆహ్వానించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ సందర్భంగానే రైతు భరోసా నిధులను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 22వ తారీఖున 70 లక్షల మంది రైతులకి ఖాతాల్లో జమ చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ వేదిక మీద నుంచే జరుగుతుంది. కాబట్టి 70 లక్షల మంది రైతులకు ఒకేసారి రైతు భరోసా చేసేటటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వానికి మొట్టమొదటి నుంచి రైతాంగమే ప్రధానమైనటువంటి భాగంగా ముఖ్యమంత్రి గారు, మేమందరం కూడా ఆనాడు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి డిక్లరేషన్కి అనుగుణంగానే, వారు ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా 2 లక్షల రూపు రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పి డిక్లేర్ చేశాం. దాంట్లో భాగంగానే 25 లక్షల మంది రైతులకి 21,000 కోట్లు మేము జమ చేయటం కూడా జరిగింది. అదేవిధంగా రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికపరమైనటువంటి సమస్యలున్నా రైతాంగ సమస్యలు ఏమాత్రం కూడా పక్కన పెట్టొద్దు అనేటటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనతోటి క్యాబినెట్
ఈ యొక్క యాసంగికి సంబంధించినటువంటి రైతు భరోసాను కూడా మొన్న పోయినసారి ఖరీఫ్లో 9 రోజుల్లోనే 9,000 కోట్లు వాళ్ళ ఖాతాలో జమ చేశాం. అదే పద్ధతిలో ఈ వచ్చే నెల ఆఖరికల్లా 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. దాన్ని 22వ తారీఖు ఆదివారం అక్కడ ఆ వేదిక నుంచి ప్రారంభిస్తున్నాం. కాబట్టి రైతాంగ సోదరులందరూ ఈ యొక్క రైతు ప్రదర్శనని రైతోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ప్రార్థన. ఏమంటారు? అదే కేంద్ర ధర్నాలు చేయటం తేలికే, ధర్నా చేసిన వాళ్ళే కొనాలి కదా. మేము ప్రొక్యూర్ చేస్తాం కానీ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా తెలంగాణ ప్రభుత్వం మొక్కజొన్నల కొనుగోలు ఈ రోజు నుంచే ప్రారంభించబడ్డాయి. ఓకే, థ్యాంక్ యూ.